సజ్జల రామకృష్ణారెడ్డి పరిచయం అవసరం లేని పేరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు అడ్డు అదుపు లేదనుకోండి. సరే, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అయితే తాజాగా కీలక వైసీపీ నేత, ఇప్పుడు ప్రస్తుతానికంటే వైసీపీ నుంచి బయటకు వచ్చాడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితం ఉండటంతో పాటు వైసీపీకి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో ఈయన ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. షాకింగ్ నిజాలంటే ప్రధానంగా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగింది. ఇప్పటి వరకు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి కొంతమంది పాత్ర ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ తెర వెనుక దీన్ని మొత్తాన్ని నడిపిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరైతే విజయవాడ, గుంటూరు లేదా అమరావతి చుట్టుపక్కల డాన్లు ఉంటారో, మన భాషలో చెప్పాలంటే రౌడీలు అంటాం కదా, సో వీళ్ళందరినీ కూడా పిలిపించి వారితో మాట్లాడి వారికి ఆర్థిక సహాయం కూడా చేసి వారందరినీ కూడా పార్టీ ఆఫీసు మీదకు ఉసుగొల్పినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలను ఒక ప్రముఖ వార్తా ఛానల్లో మాట్లాడుతూ ఆయన అయితే బయట పెట్టడం జరిగింది. సో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ ఏం చేశాడు, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వేరొక మీటింగ్లో ఉన్నాడు ఆ రోజు. వాస్తవానికి బయట అంటే ఆయన వచ్చేటప్పటికి ఘటన జరిగిపోవాలని చెప్పి అనూహ్యంగా, వాస్తవానికి డొక్కా మాణిక్య వరప్రసాద్కే అర్థమవుతుందంట ఏదో జరగబోతుంది, ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు, అందరూ హడావిడి చేస్తున్నారు, ఏం జరుగుతుందో విషయం తెలియదు, బట్ ఏదో జరగబోతుంది, ఏదో ప్లాన్ చేశారు వీళ్ళు అనేది అయితే ఆయనకు అర్థమవుతుంది. దాంతో అంటే ఎవరు చెప్తారు దాన్ని, సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోలో బ్యాచ్లో జరిగే ఘటన అది. సరే, ఎవరికి తెలియలేదు. సరే, ఇలా అనుకుంటానే ఉన్నాడు ఆయన. వేరొక కార్యక్రమంలో ఉన్నాడంటే డొక్కా మాణిక్య వరప్రసాద్. చివరికి స్క్రోలింగ్ టీవీలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అని అర్థమైంది. సో అప్పుడు అర్థమైంది ఈ అడావిడి గుండాలతో మాట్లాడటం సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి. ఆయన ఒకటి చెప్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మన కల్కి సినిమాలో విలన్ ఉంటాడు చూడండి, అంటే అసలు పెద్ద విలన్ కాదు, అతను ఒకసారి 2 సార్లు కనపడతాడు. ఆయన కాకుండా మనకి ఇంకొక డిక్టేటర్ లాంటి ఒక విలన్ కనపడతాడు. సో అప్పుడప్పుడు వచ్చి కిందకి వెళ్ళి తీసుకెళ్తూ ఉంటాడు. సో అలాంటి విలన్ పాత్ర ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిది. స్వయంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయనే చెప్పాడు, ఆయన నోటితో చెప్పిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ వైసీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు లేనిదే ఏమీ జరగదు. సో మన అసలు విలన్ పాత్రలో జగన్మోహన్ రెడ్డిని ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆదేశాలు ఆయన కేవలం 1-2 సార్లు మాత్రమే కనపడతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ చూడండి పెద్దగా ఎందులో కనపడ్డా ఆయన. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి జరగాల్సిన మొత్తం చెబితే సజ్జల రామకృష్ణారెడ్డి కథ మొత్తం నడుపుతాడు. సో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనేది ఈ రోజు డొక్కా మాణిక్య వరప్రసాద్ బయట పెట్టడంతో బట్టబయలింది. సరే, గతంలో కూడా ఆయన పాత్ర లేకుండా జరిగిందని ఎవరు అనుకోలేదు, బట్ ఇంత కుట్రకోణం. మీకు ఇంకోటి కూడా ఏంటంటే, గతంలో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఈయన ఒకసారి వెళ్ళారంట, మాణిక్య వరప్రసాద్ ఫంక్షన్కి వెళ్ళారు. ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమానికి వెళ్ళి ఏదో ఒక పుస్తకం అయితే ఇచ్చారు. వెంకయ్య నాయుడు గారి పుస్తకాలు బాగా చదువుతారులే, ఏదో ఒక సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ఇచ్చి, అలాగే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒకసారి వెంకయ్య నాయుడు గారికి గుర్తు చేశారట. సార్, రిజర్వేషన్ల మధ్యలో ఆగిపోయింది, మనం ఏదో అప్పుడు అనుకున్నాం కదా అంటే, ఆయన అవును నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంతవరకు చేశాను కానీ తర్వాత నాకు అవకాశం లేదు కదా, సరే ఒకసారి హైదరాబాద్ వస్తే దీని గురించి మాట్లాడదాంలే అన్నారంట. ఆ సమయంలో ఫోటో దిగారు, అది సోషల్ మీడియాలో వచ్చింది. అప్పటికి ఈయన వైసీపీలో ఉన్నాడు కదా డొక్కా మాణిక్య వరప్రసాద్. సో సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నాడు ఫోన్ చేసి రప్పించుకున్నాడంట. రప్పించుకుని నువ్వు ఎందుకు వెళ్ళావు ఏంటి అని అడిగాడంట. అది కాదండి, అది ఫంక్షన్ వేరే కార్యక్రమం, ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, సరే నేనేదో ఒక పుస్తకం ఇచ్చి మామూలుగా కలిశాను అన్నారట. అబ్బాయి అలా నువ్వు ఎలా వెళ్తావు, మన పార్టీ అది లైన్ కాదు కదా అంటే, ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్ళొద్దని జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా? వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రి అయినా వెళ్ళాలా? నువ్వు ప్రధానమంత్రి వస్తే నువ్వు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి స్వాగతం పలకలేదా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రపతి వస్తే వెళ్ళిపోయి స్వాగతాలు పలకలేదా? మరి ఉపరాష్ట్రపతి కార్యక్రమానికి వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు గారికి ఏదో అండగా నిలబడిపోయారు, ఏదో చేసేసారని ఒక కక్ష తప్ప, వెంకయ్య నాయుడు గారు మాతృభాషను గౌరవించుకోవాలని ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏ స్థాయిలో దాడి చేశాడండి? ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఏ స్థాయిలో దాడి చేశారు? మన వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, వీళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదవాలని చెప్పి విపరీతమైన దాడి చేశారు. ఆయన మీడియంలో చదవద్దని చెప్పాలా, మాతృభాషను కాపాడుకోవాలా, గౌరవించుకోవాలా, పూర్తిగా ఎత్తేస్తే బాగోదన్న కోణంలో చెప్పాడు ఆయన. సో దేశం మొత్తానికి ఇచ్చినటువంటి సందేశం అది, జగన్మోహన్ రెడ్డికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో గుమ్మడి కాదు ఎవడంటే నేనే అన్నట్టుగా భుజాలు తలుపుకున్నాడు. సో అప్పుడు అంటే ఒక ఉపరాష్ట్రపతిని కలవటం కూడా పార్టీ లైన్ కాదంట. అప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నాడంట, ఇంకొక రెడ్డి కూడా ఎలిగలిచాడు. వైసీపీ పార్టీలో పేరైతే ఆయన చెప్పలేదు కానీ వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక రెడ్డి అదే ఆయన కలిశాడు. కానీ అది తప్పు కాల, దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని ప్రశ్నించాల. మరి అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సదురు రెడ్డిని కూడా పిలిచి
నువ్వు ఎందుకు వెళ్ళావా, మన లైన్ ప్రకారం వెళ్ళకూడదు కదా, పార్టీ లైన్ కదా అది, మనం ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పాం కదా, మరి ఎందుకు వెళ్ళలేదని మరి ఆయన్ని కూడా అడగాలి కదా. ఆయన అడగల. అదే మాట ఈయన ప్రశ్నిస్తే వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు, అది మన పార్టీ లైన్ కాదు, ఇక ముందు నుంచి ఎప్పుడు ఇలాంటివి అంటే ఈయన బాధ ఏంటంటే ఆయనతో కలిస్తే ఏమన్నా చెప్తున్నాడానో లేదా ఈయన ఏమన్నా వీళ్ళ గురించి ఆయనకి చెప్పాడానో మరి ఇలా బాధ ఏంటో తెలియదు. వాస్తవానికి ఆ రోజు జరిగిన సంఘటన వేడు. ఆయనకు పుస్తకం ఇష్టమైతే ఏదో సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ఇచ్చారు. ప్రధానమైన విషయం అది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఎలా డీల్ చేస్తాడు అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇలాగా అటు పార్టీ ఆఫీస్ మీద దాడి దగ్గర మొదలు పెడితే అనేక ఘటనలు. గతంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ఆఫ్ ద రికార్డ్ అన్నాడంట. ఏమని, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తే మనం చూస్తూ ఊరుకోవాలా, కాబట్టి దాడులు చేస్తాం, చేస్తే ఏమవుతుంది, మనం అధికారంలో ఉన్నాం, రివెంజ్ తీర్చుకోవాలా అని కొంతమంది వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతుంటే ఈయన కూడా దాన్ని మనం ఎందుకు ఊరుకోవాలా, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాన్ని ఉద్రేకం కొల్పేలాగా మాట్లాడుతుంటే ఆయన ఆఫ్ ద రికార్డ్ అన్నాడట. సో ఇవన్నీ కూడా ఏంటంటే బయటకు వచ్చే కాదనుకోండి. సో ఆయన అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అన్నాడంట. ఈయన ఇదే సరే రాజకీయంగా ఎదుర్కోవడం తప్పలేదు, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏంటి, రేపొద్దున జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది కనీసం ఊహించకుండా ఈరోజు ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని చెప్పి ఇలా చేయటం ఏంటని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే టీడీపీ ఆఫీసు మీద దాడి చేయటానికి గోండాలు, రౌడీలు, డాన్లతో మీటింగ్ పెట్టి వారందరినీ ఉసిగొల్పి వారికి ఆర్థిక సహాయం ఫండింగ్ చేసి దాడి ఉత్తరే చేస్తారు. ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయాలంటే ఎంత గట్స్ ఉండాలి, రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే మన బ్రతికేంటని ఆలోచించాలి కదా. అందుకే కదా ఈరోజు అందరూ అజ్ఞాతంలో గెలిపారు. దాదాపు 100 మంది పైన కేసులు నమోదు చేస్తే దాదాపు 50-60 మంది ఈరోజు అసలు రాష్ట్రంలో లేరు. ఎందుకు లేరంటే పారిపోయారు, చర్యలు తీసుకుంటారని భయం. సో వీళ్ళందరినీ ఉసుగొల్పింది ఎవరు, సజ్జల రామ. అంటే సాధారణ కార్యకర్తలతో పాటు ఈ రౌడీలు, గోండాల ముసుగులో విధ్వంసం చేసింది ప్రధానంగా వాళ్ళే. ఈ రౌడీలు, గోండాల ముసుగులో వచ్చినటువంటి వాళ్ళే ప్రధాన విధ్వంసం చేశారు. దాన్ని చూసి సదరు వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. దాడి చేసేవాడు గోండా ఏమో ఆడితో మనకేంట్లే, ఇప్పుడు మనం వెళ్తే మనం ఇరుక్కుపోతామని పాపం వాళ్ళు అనుకోవాలి. ఈడు కారు బాగా కొడితే లేదని చెప్పి ఆడు వెళ్ళిపోయి ఆఫీస్ అద్దం పగలు, అద్దం పగలు కొడితే లేదని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయి ఇంకోటి పగలు కొట్టి, సో ఈ రకంగా విధ్వంసం చేశారు. దీని పథక రచయిత, ఈ వ్యూహ రచయిత సజ్జల రామ. సరే అందులో వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ పాత్ర లేదని నేను అనుకోవట్లా. వీళ్ళందరినీ కలుపుకునే వాళ్ళతో ఈ కార్యక్రమాలు చేయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి తెలివి గల వ్యక్తి, చాలా తెర వెనుకుంటాడు, తెర ముందుకు రాడు, సాధారణంగా రాడు. తెర ముందుకి కేవలం మాట్లాడటానికి మాత్రమే వస్తాడు, కానీ తెర వెనక నడిపే కథ వేరే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండి, నేను ఇందాక చెప్పే కదా కల్కి సినిమా ఉదాహరణ, ఆయన దగ్గరికి కేవలం ఒకడు మాత్రమే వెళ్ళగలుగుతాడు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఆయన చెప్పిన ఆదేశాలను ఈయన కింద తీసుకొచ్చి మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాడు, వ్యవస్థ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఈ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి వ్యూహ రచన చేశాడు. మరి ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ తీసుకుని ఒకవేళ దొరికిన నిందితులు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెబితే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదు చేసి విచారణ చేసి అవసరమైతే జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండటం ప్రమాదకరం. ఓడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు కనపడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయి కనపడ్డా? ఇలాంటి వాళ్ళు సమాజానికి అత్యంత ప్రమాదకరం. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, అవినీతి భాగవతం మొత్తం బయట పెట్టాలా. ఇలా రాష్ట్రంలో గతంలో చేసినటువంటి ఏదైతే విధ్వంసాలు ఉన్నాయో, ఏదైతే లా అండ్ ఆర్డర్ని కొలాప్స్ చేసే ప్రయత్నం చేశారో వీటన్నిటి మీద ఇప్పుడు కనుక యాక్షన్ తీసుకోకపోతే రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టుకొడుకులా పుట్టుకొచ్చేస్తారు. కాబట్టి ఈ రోజు తీసుకునే చర్యలు రేపొద్దున వారందరికీ కూడా ఒక గుణపాఠం లాగా ఉండాలి.